వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. మనం చూస్తున్నాం ఏదైతే చిరు వర్సెస్ చిన్మయి ఒక కొత్త కాంట్రవర్సీ అనేది ఇప్పుడు టాలీవుడ్లో వైరల్గా మారుతుంది. ముఖ్యంగా చిరంజీవిని మనము గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా టాలీవుడ్కి సంబంధించిన మెగాస్టార్గా మనం చూస్తూ ఉంటాము. దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్దగా ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. ఆయనకు సంబంధించిన అంశాలు కానివ్వండి, ఆయనకు సంబంధించిన విభిన్న కార్యక్రమాలు మనం చూసినప్పుడు, కారణాలు చూసినప్పుడు ఆయన్ని అంత వివాదాస్పద వ్యక్తిగా మనం చూడాల్సిన అవసరం ఉండదు. కొన్ని వివాదాలు ఖచ్చితంగా ఉన్నాయితే ఆ నేపథ్యంలో ఆయన చిన్న ఇష్యూస్కి, చిల్లర ఇష్యూస్కి ఆయన వెళ్ళరు అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. అదే సందర్భంలో చిన్మయికి సంబంధించి డిస్కషన్ జరిగినప్పుడు చిన్మయి మొదటి నుంచి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో వివక్ష, అందులో ముఖ్యంగా సెక్షువల్ ఫేవర్కి సంబంధించి మీటూ అంటూ ఉద్యమాన్ని నడిపిన నేపథ్యం కానివ్వండి, ఒక ఫెమినిస్ట్గా ఫీమేల్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా సరే వెంటనే రెస్పాండ్ అయ్యే ఒక వ్యక్తిగా, చాలా యాక్టివ్ సోషల్ మీడియా వ్యక్తిగా కూడా చిన్మయిని మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో చిరంజీవి చేసిన ఒక వ్యాఖ్య, చిన్మయి పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు అది వివాదానికి కారణమైంది. ఆ వివాదం ఏంటో చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, చిరంజీవి అలాగే చిన్మయి మధ్య ఇప్పుడు రేగిన వివాదం ఏంటి అనేది ఒకసారి మనము అబ్జర్వ్ చేద్దాం. అది అబ్జర్వ్ చేయాలంటే చిరంజీవి ఈ మధ్యకాలంలో ఒక సూపర్ హిట్ సినిమా తీశారు, మనశంకర వరప్రసాద్ అని. ఆ సినిమాలో ఆయన చేసిన యాక్టింగ్, అంతేకాకుండా ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ నేపథ్యంలో చిరంజీవి కెరీర్లో ఈ మధ్యకాలంలో ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉండాలని మనకి అర్థమవుతుంటుంది. ఆ నేపథ్యంలోనే చిరంజీవికి సంబంధించిన ఈ అంశం ఏదైతే ఉందో ఆ అంశము, ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంటు ఒక వివాదానికి కారణమైంది. ఒకసారి ఆ బయట చూద్దాం. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల వాడు ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిది, ఆ అద్దంలో నువ్వు ఎలా అయితే చూస్తావో నీకు అలానే కనిపిస్తుంది అనే వ్యాఖ్య చేసే ప్రయత్నం చేశారు చిరంజీవి. అందులో ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడే క్రమంలో కాస్టింగ్ కౌచ్ అన్నది ఉండదు అనే విధంగా చెప్పే క్రమంలో ఆయన ఇంకొక మాట చెప్పారు. నువ్వు ఎలా వ్యవహరిస్తావో, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో నీకు అలాంటి రెస్పాన్స్ వస్తుంది అనే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు చిరంజీవి. అయితే ఈ నేపథ్యంలో కాస్టింగ్ కౌచ్ ఉండదు అనే పదం ఏదైతే ఉందో దానికి అభ్యంతరం జరుపుతూ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఖచ్చితంగా ఉంది అనే మాట మాట్లాడేలాగా తన ఒక ట్వీట్ని రిలీజ్ చేశారు. ఆ ట్వీట్ ప్రకారం చూసినా సరే కాస్టింగ్ కౌచ్ లేకుండా ఉండే పరిస్థితి లేదు, అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలకు సంబంధించి ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా ఆమె చెప్పిన విధానము అది చిరంజీవిని విమర్శించేలాగా, వ్యతిరేకించేలాగా, ఆయన చెప్పిన స్టేట్మెంట్కి కాంట్రడిక్టరీగా ఉండడంతో ఈ వివాదం మొదలైంది. ఓవరాల్గా చూస్తే నిజంగానే కాస్టింగ్ కౌచ్ అనే డిస్కషన్ ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. ఒక మాట అయితే మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాలి, కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉంది అనే మాట ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అబద్ధం. ఒక వ్యక్తి తనకు అనుకూలంగా పనిచేస్తే, తనకు అనుకూలంగా తను కోరుకున్న కోరికలు తీరిస్తే ఆ వ్యక్తికి అవసరమైన అంశాలను, వాళ్ళకి సంబంధించిన మిగిలిన పరిణామాల్ని తాము చూసుకుంటామంటూ చెప్పడము, దానికోసము ఇలాంటి సెక్షువల్ ఫేవర్స్ అడగడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. అది కేవలం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాలేదు. మనం చూసాము ముఖ్యంగా మహిళలకు సంబంధించి లైంగిక వేధింపులు అన్నవి చిన్న 4th క్లాస్ ఎంప్లాయీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనం పాలిటిక్స్లో కూడా ఇలాంటి అంశాల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు కేవలం కాస్టింగ్ కౌచో లేకపోతే ఆ పేరుతో దాన్ని ఓన్లీ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం చేయడము, ఆ అంశాన్ని అక్కడేదో గ్లామరైజ్ చేసి చూపించే ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా మనం తప్పని చెప్పాలి. నిజంగానే చిరంజీవి చెప్పినట్టుగా కాస్టింగ్ కౌచ్ లేదు అన్నమాట అబద్ధం. అదే సందర్భంలో చిన్మయి చెప్తున్నట్టుగా కేవలం కాస్టింగ్ కౌచ్ ఆధారంగా మాత్రమే అవకాశాలు వస్తాయన్నది కూడా అబద్ధం. ఎందుకంటే అవకాశాలు రావడానికి కారణాలు చాలా ఉంటాయి. ఆ కారణాల్లో ముఖ్యమైనది టాలెంట్. అంతకన్నా ముఖ్యమైన అంశము ఎవరైతే డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానీ ఉన్నారో తను ఎంచుకున్న కథకి ఆ వ్యక్తి పనికొస్తారా లేదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నది హెల్ప్ అవుతుందా లేదా అన్న విషయాలకు సంబంధించిన డిస్కషన్ ఖచ్చితంగా జరుగుతుంది. దాని కారణంగానే అక్కడ అవకాశాలను దొరుకుతాయి. అలాగని చెప్పి అలా ఎవరైతే ఫేవర్స్ ఇస్తారో వాళ్ళకి అవకాశాలు సంబంధం లేకపోయినా ఇచ్చారా ఇవ్వలేదా దానికి సంబంధించి డిస్కషన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ దానికన్నా ముఖ్యంగా ప్రతి సందర్భంలోనూ ఇప్పటిదాకా సక్సెస్ఫుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఆ కాస్టింగ్ కౌచ్ ద్వారానే సక్సెస్ అయ్యారనే అర్థం వచ్చేలాగా మాట్లాడడం అన్నది తప్పని మాత్రం ఇక్కడ చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చిరంజీవి చెప్పిన మాటను విశ్లేషించే ప్రయత్నం చేస్తే నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో నీకు అలాంటిదే జరుగుతుంది అన్నది.
అడిగినప్పుడు నువ్వు ఒకవేళ కాదు అంటే అవకాశాలు దక్కకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి, కానీ అవి ఇస్తే తప్ప అవకాశాలు దొరకవు అనే మాట కూడా లేదు. కొంతమంది ఖచ్చితంగా అడుగుతారు, దాన్ని మీరు ఎలా రిప్లై ఇస్తారు, రెస్పాన్స్ ఇస్తారు దాన్ని బట్టే. అంతేకాకుండా మనం చూసాం చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద హీరోయిన్ల వరకు అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాము అని చెప్పింది కూడా మనం చూసాం. రాధిక ఆప్టే లాంటి నేషనల్ లెవెల్ హీరోయిన్లు వాళ్ళు కూడా టాలీవుడ్కి వచ్చినప్పుడు అలాంటి కొన్ని ఇబ్బందులు పడ్డామని చెప్పే ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా మనం గమనించాము. దాన్ని ఎవరిని డినోట్ చేసినా సరే అలాంటి పరిస్థితి టాలీవుడ్లో కూడా ఉంది అన్న మాట అయితే వాస్తవం, కానీ అది ఒక్కటే అంశం కాదు అన్న విషయాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ నేపథ్యంలోనే నిజంగానే ఇలాంటి వివాదాలు ఎందుకు వస్తాయి, ఆ వివాదాల్లో కొద్దిమంది వ్యక్తుల పేర్లు మాత్రం ఎందుకు వినిపిస్తాయి అనేది మనము చూసే ప్రయత్నంలో సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. చిన్మయి ఎప్పుడు ఇలాంటి వివాదాలు ఎందుకు ఉంటుంది అనే విషయాన్ని మనం చూసుకోవాలి. చిన్మయిని మనం అబ్జర్వ్ చేస్తే మొదటి నుంచి కూడా కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిగాను, తను అనుకున్న విషయాన్ని అనుకున్నట్టుగా అంతే ధైర్యంగా తను సోషల్ మీడియా వేదికగా కానివ్వండి, లేకపోతే డైరెక్ట్గా బయటలో కానివ్వండి, ఇంటర్వ్యూలో కానివ్వండి, తను ఆ విషయాల్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఆమె రెస్పాండ్ అవుతుంది. ఒక ఫెమినిస్ట్గానో ఫీమేల్ ఇష్యూస్ మీద మాట్లాడే ఒక వాయిస్గానో ఆమెకు చాలామంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే తన హస్బెండ్ కూడా ఆ విషయాల్లో ఆమెని సపోర్ట్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలోనే కొన్ని అంశాలు, అందులో ముఖ్యంగా తాళిబొట్టుకు సంబంధించిన అంశము, దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన తన హస్బెండ్ రాహుల్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. అవి సరిపోవన్నట్టుగా శివాజీకి సంబంధించిన అంశంలో కూడా చిన్మయి రెస్పాండ్ అయింది అనసూయతో పాటు. కానీ అనసూయ పూర్తి స్థాయిలో వివాదంలోకి ఇరుక్కుంది, కానీ చిన్మయికి దానికి సంబంధించిన విషయం లేదు. ఒక దశాబ్ద కాలం నుంచి తమిళ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం నడిచింది మనకు తెలుసు. ఆ మీటూ ఉద్యమంలో కూడా గళమెత్తిన వ్యక్తుల్లో చిన్మయి కూడా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో తను చేసే వ్యాఖ్యలు, తను రెస్పాండ్ అయ్యే విధానం అన్నది మహిళలకి హెల్ప్ చేస్తుంది, కానీ చాలా సందర్భాల్లో ఆమె చేసే వ్యాఖ్యలు, చేసే సోషల్ మీడియా పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి వివాదానికి మాత్రమే కేంద్ర బిందువుగా మారుతాయి. ఆ వివాదాల ద్వారా కొత్త రకాల సమస్యలు వస్తాయి అన్నదాన్ని కూడా చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చిన్మయి ఇలాంటి వివాదాల్లో రెగ్యులర్గా ఉంటుంది అన్నది మాత్రం డెఫినెట్లీ చెప్పాల్సిందే. ఏ వివాదం వచ్చినా సరే తను రెస్పాండ్ అయ్యి అందులోకి దూరే ప్రయత్నం చేస్తుంది అన్న మాట కూడా అంటూ ఉంటారు. అందుకే అందులో భాగంగానే ఆమె మీద గతంలో తమిళనాడుకు సంబంధించిన డబ్బింగ్ ఆర్టిస్టులకు సంబంధించిన అసోసియేషన్ కూడా ఆమె మీద బ్యాన్ విధించిన సందర్భం ఉంది. చాలా సందర్భాల్లో ఆమెకి వర్క్ ఇవ్వకపోవడానికి కారణం కూడా ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఇలాంటి వివాదాల్లో ఆమె తరచూ పాల్గొనడం కూడా కారణమని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి విశ్లేషణ కూడా మనకు వినిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో చిన్మయి ఇలాంటి అంశాల్లో రెగ్యులర్గా వెళ్తుంది అనేది మనకు తెలుసు. ఈ నేపథ్యంలో థర్డ్ క్వశ్చన్ మనం ఒకసారి చూడాలి. ఇలాంటి వివాదాలు కానివ్వండి, అసలు వివాదాల విషయంలో చిరంజీవి ఎలా ఉంటారు అన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. వివాదాలు అనగానే చిరంజీవి చాలా దూరంగా ఉంటారు అన్నదాన్ని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ ఈ మధ్యకాలంలో తను మాట్లాడే మాటల కారణంగా కొన్ని వివాదాలు అయితే తను చిక్కుకున్నారు. గతంలో మనం చూస్తే మోహన్ బాబుతో, అందులో ముఖ్యంగా ఏదైతే వజ్రోత్సవ వేడుకల్లో, తెలుగు సినిమాకు సంబంధించిన వజ్రోత్సవ వేడుకల్లో మోహన్ బాబుతో జరిగిన వివాదం ఏదైతే ఉందో అది అప్పట్లో చాలా సంచలనంగా మారింది. ఆ నేపథ్యంలో మోహన్ బాబు వర్సెస్ మెగా ఫ్యామిలీగా కూడా కొద్ది రోజులు దాన్ని వివాదం నడిచిన సందర్భం చూసాం. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసిపోవడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడే నేపథ్యంలో ముఖ్యంగా మోహన్ బాబు, రాజశేఖర్ లాంటి అంశాలు, వాళ్ళతో జరిగిన ఆ వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అప్పుడప్పుడు డిస్కషన్ జరుగుతుంది. కానీ బట్ అది వ్యక్తిగత వివాదంగా మాత్రం మనం చూడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత వివాదాలకు సంబంధించిన అంశాన్ని చూస్తే ఈ మధ్యకాలంలోనే ఒక ప్రెస్ మీట్లో మా ఇల్లు మొత్తం లేడీస్ హాస్టల్ లాగా ఉంటుంది అంటూ మగబిడ్డల్ని కనాలి అనే అంశానికి సంబంధించిన విషయం, అందులో ముఖ్యంగా రామ్ చరణ్ తేజ్ మగబిడ్డని కనాలి అని నేను కోరుకుంటున్నానని చెప్పిన మాట మాత్రం వివాదంగా మారింది. ఆ తర్వాత దానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. బట్ ఆ వివాదం కూడా యథాలాపంగా జరిగిందే తప్ప అదే విషయంగా జరిగింది అనేది కాదు అన్నదైతే మనకు తెలుస్తుంటుంది. ముఖ్యంగా వివాదాలు వస్తే చిరంజీవి దూరంగా ఉంటారని, కానీ అదే సందర్భంలో ఆయన వివాదాలు సంబంధం లేకుండా వచ్చిన వివాదాలు కొన్ని ఉన్నాయి. కొన్ని వివాదాల్లో ఆయన మౌనం కూడా వివాదంగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్యాయంగా తనని పిలిచి తన కుటుంబ సభ్యులతో కలిపి భోజనం చేయించిన తర్వాత ఆయన్ని సాధారణంగా సెండ్ ఆఫ్ చేసిన వీడియోస్ ఏవైతున్నాయో అవి అప్పట్లో వైరల్గా మారాయి. వాటికి సంబంధించి చాలా పాజిటివ్గా చిరంజీవి మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ఆ తర్వాత ఇండస్ట్రీ విషయంలో ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన దండం పెడితే దండం పెట్టలేదు అన్న విషయానికి సంబంధించి వైసీపీ పూర్తి స్థాయిలో డిఫెండ్లో పడేలాగా జనసేన కూటమి నేతలు దాని మీద విమర్శలు చేసినప్పుడు, వివాదానికి తావుగా మారినప్పుడు ఆయన మౌనం అన్నది వైసీపీకి నష్టాన్ని చేకూర్చింది. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా బాలకృష్ణ ఆ విషయానికి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు రెస్పాండ్ అయిన తీరుకు సంబంధించి వైసీపీ పాజిటివ్గా చూసినా సరే ఆయన మౌనం మాత్రం ఆ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ నేపథ్యంలో చిరంజీవి మీద వ్యతిరేకత కూడా వైసీపీకి సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అభిమానుల నేపథ్యంలో కూడా మనకు కనిపించింది. సో ఆ విధంగా చూస్తే వివాదాలకు చిరంజీవి ఎప్పుడు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని వివాదాలు మాత్రం సంబంధం లేకుండా
అప్పుడప్పుడు దాంట్లో ఆయన భాగస్వామిగా మారుతూ ఉంటారు. ఇక ఫైనల్ క్వశ్చన్ మనం చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో వివాదాలు తరచుగా ఎందుకు తెరపైకి వస్తుంటాయి అన్న దానికి సంబంధించి ఒక కూలంకషమైన ఒక కీలకమైన విశ్లేషణ మనం చేయాల్సి ఉంటుంది. ఇదే వివాదము వేరే ఇండస్ట్రీలో జరిగితే, వేరే విభాగాల్లోనో లేదా వేరే దాంట్లో జరిగితే పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ అదే సినిమా ఇండస్ట్రీలో జరిగితే, అందులో ముఖ్యంగా ఇలాంటి టాప్ లీడర్స్, టాప్ హీరోయిన్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన అంశాలుగా మారితే మాత్రం మొత్తం ప్రజానీకం దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు, ఆ మాటలు వినే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీడియా కానివ్వండి, ముఖ్యంగా సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు దాన్ని మరింత గ్లోరిఫై చూపించే ప్రయత్నం చేస్తారన్నది ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఇక సినిమా ఇండస్ట్రీ కాకుండా వేరే ఇండస్ట్రీలో అలాంటి తగాదాలు జరిగినా, వివాదాలు వచ్చినా సరే, ఆ ఎవరి మధ్య వివాదాలు జరిగిన విషయాలకు సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో ఎవరికి తెలియదు. కానీ ఇండస్ట్రీలో వీళ్ళందరూ ఏదో విధంగా వీళ్ళకి పరిచయస్తులు అవుతారు కాబట్టి అక్కడ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అన్న విషయం పైన పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ చూపించడానికి చాలామంది ఉంటుంది. కాబట్టి ఆ కారణంగా కూడా ఈ ఇండస్ట్రీలో ఇలాంటి వివాదాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒక్క ఇండస్ట్రీనే కాదు, సినిమా ఇండస్ట్రీనే కాదు, అన్ని చోట్ల ఇలాంటి ఇష్యూస్ ఉన్నా సరే వాటిని మాట్లాడే ప్రయత్నము, తద్వారా ఎంతో కొంత పబ్లిసిటీని కోరుకునే ప్రయత్నం కూడా చాలామంది చేస్తూ ఉంటారు. అలా పబ్లిసిటీ కోసం జరిగే కొన్ని వివాదాలు, వాటి కోసం జరిగే కొన్ని పరిణామాలు ఏవైతున్నాయి అవి కూడా సినిమా ఇండస్ట్రీకి ఒక నెగిటివ్ టాక్గా కూడా మారిపోయే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా గ్లోరిఫైన్ ఇండస్ట్రీ, గ్లామరస్ ఇండస్ట్రీ, అందులో జరిగే ప్రతి పరిణామాన్ని తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తిగా ఉంటారు. కాబట్టి అలా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి తద్వారా లాభం పొందాలనే ప్రయత్నం కూడా చాలామంది చేస్తుంటారు. అలాంటి లాభాన్ని క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం మీడియా హౌసెస్ కానివ్వండి, సోషల్ మీడియా, డిజిటల్ మీడియాకి సంబంధించిన ప్లాట్ఫామ్స్ కానీ చేస్తుంటాయనేది కూడా నిజమే. ఇక ఇండస్ట్రీలో జరిగే చిన్నపాటి తప్పులు వాటిని సరిదిద్దుకోకుండా వాటిని ప్రచారానికి అస్త్రాలుగా మార్చుకునే కొద్దిమంది అత్యుత్సాహం కూడా ఇండస్ట్రీలో ఇలాంటి వివాదాలు తరచుగా తెరపైకి రావడానికి కారణాలుగా కూడా మనకు కనిపిస్తుంటాయి. ఈ విధంగా చూస్తే వివాదాలు, ఇలాంటి వివాదాల ద్వారా జరిగే డిస్కషన్స్ ఇవి సరిపోవన్నట్టుగా సినిమా రిలీజ్ అయ్యే నేపథ్యంలో కూడా కొద్దిమంది ప్రచారానికి పనికొస్తాయని కొన్ని వివాదాలను అదే పనిగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంటారు. వాటి ద్వారా ఆ సినిమాలకు ఎంతో కొంత అట్రాక్షన్ దొరుకుతుందని, ప్రచారం ద్వారా ఆ సినిమాలకు అడ్వాంటేజ్గా మారుతుందనే ప్రయత్నం కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటివి కూడా లేకపోలేదు అన్నది కూడా మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం చిరు వర్సెస్ చిన్మయి కేసులో ఈ ఇష్యూలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత చిన్మయి చేసిన ట్వీట్, ఇవి మరొకసారి డిస్కషన్ టాపిక్గా మారడము, చిరంజీవి దాని మీద ఇప్పటికైతే స్పందించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కానివ్వండి, ముఖ్యంగా ఆ ప్రొడక్షన్ హౌస్ కూడా దాని మీద ఏం మాట్లాడలేదు. చూడాలి చిన్మయి ఇచ్చిన స్టేట్మెంటు, చేసిన ఈ కామెంట్ ఏదైతే ఉందో ఆ కామెంట్ ద్వారా కొత్త డిస్కషన్ ఏదైనా తెరపైకి వస్తుందా, లేదా ఇది నార్మల్గానే చిన్మయి ఎప్పుడూ రెస్పాండ్ అయ్యిందనే విషయంతో పట్టించుకోవడం మానేస్తారు. ఈ విషయంతో ఎలాంటి మనం కొద్ది రోజులు మనము వెయిట్ చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడెడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగోటి సత్తా.